కూర్చున్న అందరికీ ప్రభునామములో వందనాలు చెల్లిస్తున్నాను. మనము ఈ కూడిక ప్రత్యేకత ఏంటంటే మన చుట్టుపక్కల కుటుంబాలు, ప్రతి కుటుంబం కోసం మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ఉపాధి కొడుకులో ఆ కుటుంబాలు రక్షణ పొందాలని వాళ్ళ అవసరాలు బట్టి వాళ్ళ ప్రతి విషయంలో మనం ప్రతిరోజు కూడా ఈ ఉపవాస కొడుకుల్లో మనం ప్రార్థన చేస్తూ జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే ఈ దినం కూడా 2 కుటుంబాలు మనం జ్ఞాపకం చేయడానికి ఇక్కడ చేరి ఉన్నాం. ఈ ఉపవాస కొడుకులో మనం ఏ విధంగా మనం స్తుతించాలి, ఏ విధంగా మనం ఆయన అడగాలి, మనం చేసినటువంటి అడుగుతున్నాం కుటుంబ రక్షణ కోసము, వాళ్ళ కుటుంబంలో పిల్లల చదువు కోసం కానీ ప్రతి విషయంలో మనం దేవుణ్ణి అడుగుతున్నాం అన్నమాట. అదే అంటాడు ఏ విధంగా అడగాలి మనం. మత్తయి సువార్త అది మాట మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం ఒక మాట. 7వ అధ్యాయము 7వ వచనం చూస్తే అడుగుడి మీకు ఇవ్వబడును. మనం చాలండి అడగాలి. మనం ఏ విధంగా అడగాలి దేవుణ్ణి అన్నాడు. మీ అడుగుడి మీకు ఇస్తానంటున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును. మరి మనం ఏ విధంగా అడగాలి దేవుణ్ణి, ఏ విధంగా మనం పొందుకోవాలి అడిగి. అయితే కొన్ని విషయాలు మనకు కనబడుతుంది. మనం ఏ విధంగా అడగాలో అడిగే విధానంలో మనకు క్లారిటీ ఉండాలి. అడిగే విధానంలో మనం విశ్వాసం ఉండాలి, నమ్మకంగా అడగాలి. అది విషయంలో కొన్ని సందర్భాలు మనం చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం చూస్తే 18వ అధ్యాయము 19వ వచనం 18-19 అండి. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందు నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుతున్నాను. ఏలయనగా 2-3 నా నామున ఎక్కడ కూడియుందురు అక్కడ నేను వారి మధ్య ఉందని చెప్పాడు. అయితే మనం ఏం చేయాలంటే 2-3 మీలో మరియు మీలో ఇద్దరు తమ వేడుకలు దేని గురించి నేను ఏకీభవించిన ఎడల ప్రార్థనలో ఏకీభవించాలి. ఒకరు ప్రార్థన చేస్తున్నప్పుడు అది మనం సపోర్ట్ చేయాలి. ప్రార్థనలో ఏకీభవించడం అంటే వాళ్ళు చేస్తున్న ప్రార్థనలో అవును తండ్రి, అవును ఎస్ఐ, వాళ్ళు అల్లుడి, మనం అలాగూ సపోర్ట్ చేస్తే అది ఇద్దరు కలిసి ప్రార్థన చేసిన లెక్క అవుతుంది. ఒకరే చేస్తూ అందరూ మౌనంగా ఉంటే అది ఒకరే చేస్తున్నాడు, కానీ అది ఏకీభవించిన లెక్క కాదు. మనం ఏకీభవించి అడగాలి. ఒక ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకొకరు కూడా అలాగే ఏకీభవించైతే కనీసం ఇద్దరు భూమి మీద ఏకీభవించిన అది పరలోకం నా తండ్రికి వలన వారికి దొరుకునని మీతో చెప్తున్నాను. అయితే మనం అడిగే ప్రతి ఒక్కరు కూడా తన తండ్రి వల్ల మనకు దొరుకుతుందని చెప్పి యేసు ప్రభువు మనకి తెలియజేస్తున్నారు. అందుకే అంటున్నాడు, ఏదైనా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో. మనం మరి ఈ మధ్యలో ఇంతమంది ఉన్నాం. మరి 2-3 ఉంటేనే దేవుడు ఉంటా అంటున్నాడు. మరి ఇంతమంది మన దేవుడు ఉన్నాడు, మన మధ్యలో ఆశీర్వాదం ఉన్నాడు. మన ప్రతి మాట వింటున్నాడు, ప్రతి ప్రార్థన వింటున్నాడు, ప్రతి పాట వింటున్నాడు, ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం చెప్పాడు. అయితే మన మధ్య ఉన్నట్లు లెక్క మనకు కనబడుతున్నాడు. అయితే మనం చూస్తూ ఉన్నాడు. అందుకన్నాడు 2-3 నా నామమున కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యలో ఉందని దేవుడు చెప్తున్నాడు. అది మన మధ్య ఉన్నాడు, మన మనని ఆలకిస్తున్నాడు. మనం అడిగే దాంట్లో ఆయన చూస్తూ ఉన్నాడు. ఏ విధంగా అడుగుతున్నాము, అదే మనం ఏకీభవించిన వారికి తప్పకుండా చేస్తానని చెప్పిన దేవుడు మనని ఆలకిస్తాడు. అలాగే చూస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికిన నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పాను. మరి చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. అయితే వేటిని అడుగుతారో, దేని గురించి ప్రార్థన చేస్తారో, వేటిని అడుగుతారో అది దొరికిన నమ్మాలి. గట్టిగా నమ్మి ప్రార్థన చేయాలి. అదిగో నేను అడుగుతున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు చేశాడు అని మనం నమ్మాలి. అలాగూ నమ్మితే అది మరి మీరు వాటన్నిటిని పొందుతారు. ప్రతి ఒక్కరు పొందుతారు. అయితే నేను ప్రార్థన చేశానే నాకు ఇవ్వలేదు అంటే అది దేవుడు ఇస్తాడు. ఆయన ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలో అలాగ ఇస్తాడు. అయితే మనం ప్రార్థన చేయగానే ఇవ్వలేదు మనం నిరుత్సాహపడకూడదు. చివరి వరకు మన జీవితకాలం చివరి వరకు మనం ఆయన అడుగుతూ ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి.
అలాగూ అడిగితే ఆయన చేసేవాడిగా మనకు కనబడుతున్నాడు. మార్కు సువార్తలో 11వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగున వాటినన్నిటిను పొంది ఉన్న నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుతున్నాను. అయితే మనం నమ్మాలి. మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటన్నిటినీ పొంది ఉన్నామని నమ్మాలి. నమ్మి ప్రార్థన చేయాలి, నమ్మి అడగాలి. అయితే దేవుడు తప్పకుండా దయచేస్తాడు. అది అంటున్నాడు, అది ప్రతి ఒక్కటి కూడా ఆయన మీకు కలుగునని, అవి మీకు కలుగునని మీతో చెప్తున్నా అన్నాడు. నమ్మి ప్రార్థన చేయాలి, నమ్మాలి ముందు. అపనమ్మకం అది అంటున్నాడు, అపనమ్మకం లేకుండా మనకు దయచేయమంటున్నాడు. అయితే నేను స్వస్థపడినప్పుడు నమ్ముడు నీ వల్ల అయితే సమస్తము సాధ్యమంటే అపనమ్మకం కలగకుండా మీరు సహాయం చేయగలుగుతున్న ఒక రోగి. అలాగే మన అపనమ్మకం లేకుండా ఉండాలి, నమ్మాలి. అలాగ నమ్మితే దేవుడు మనకి దయచేసేవాడుగా మనకు కనబడుతున్నాడు. లూకా సువార్త 11వ అధ్యాయము ఇంకో విషయం మనం ఎలాగ అడుగులో మనం చూస్తున్నాడు. 11వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన, గుడ్డు అడిగితే తేలునిచ్చిన, కాబట్టి మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లలకు మంచి ఈవనిగా ఎరుగుండగా పరలోకమందు మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధ ఎంతో నిశ్చయంగా అనుగ్రహించను. అయితే ఈలోగా మనం మన పిల్లలు ఏమడిగితే అది ఇవ్వడానికి మనం ఇష్టపడతాం. ఎందుకంటే మన పిల్లలు కాబట్టి. అది అనుకుంటాడు, మీ కుమారుడు చేపను అడిగితే పాములు ఇస్తారా, గుడ్డుని అడిగితే గుడ్డి బదులుగా తేలుని ఇస్తారా? అయితే వాళ్ళకి ఏమిస్తా అడుగుతారో అంతకంటే రెట్టింపు మనకి ఇస్తాం. ఇంకా మన పిల్లల్ని ప్రేమించాం కనుక వాడు ఏమడిగితే వాడు అడిగిన దానికంటే ఇంకొక ఎక్స్ట్రా ఇస్తాం. ఎందుకంటే మన కుమారులు కాబట్టి, మనం ప్రేమించాం కాబట్టి. అలాగే అయితే మనమే అట్ట చేస్తుంటే మన తండ్రి మనం ప్రేమించి మన కోసం ఆయన రక్తాన్ని దారబోసి ఆయన వచ్చి ఇన్ని శ్రమలు పొందిన ఆయన ఇంకా ఇన్ని ఇస్తాడు. అయితే మంచి ఈవులు ఎరుగుండగా పరలోకం మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మ ఎంతో నిశ్చయంగా అనుగ్రహిస్తాడు. అందుకే మనం అడిగితే తప్పకుండా ఆయన ఇస్తాడని చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ కుమ్మరిస్తాడు. అది మనకి అవి వెళ్తూ అంటున్నాడు, నేను వెళ్తున్నాను, అయితే మీకు తోగి నేను పరిశుద్ధాత్మ పంపిస్తాను చెప్తున్నాడు. అదే ఆయన అడుగుడి మీకు ఇవ్వబడి చెప్పిన ఆయన చెప్తూ ఉన్నాడు. అలాగూ అడిగితే మనం తప్పకుండా దేవుడు ఇస్తున్నాడు. కనుక మనం అడగాలి, అడిగే విధానంలో మనం క్లారిటీ ఉండాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 13-14 చూద్దాం. మీరు నా నామమున దేని అడుగుదురు తండ్రి కుమారుడు మహిమపరచుటకై తాను చేతును. నా నామం మీరు ఏమి అడిగినను నేను చేతును అంటున్నాడు. అయితే మనం అడగాలంటే ఆయన నామం అడగాలి. ఆయన నామం అడిగితే ఆయన చేసేవాడిగా ఉంటున్నాడు. కనుక అలాగ మనం అడిగేది కూడా యేసు నామంలో అడగాలి. ఆయన మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. మన విజ్ఞాపనలన్నీ ఆయన విని ఆ తండ్రికి చేరవేస్తున్నాడు. మనం అడిగే ప్రతి విషయం కూడా ఆ తండ్రి వలన కుమారుడు వలన తండ్రి అడుగుతున్నాం. యేసు నామంలో అడుగుతున్నాం, యేసుని మధ్యలో పెట్టి అడుగుతున్నాం. అదే మనం ఒక రాజు కాడికి పోవాలంటే ఒక ఎవరన్నా తోడు తీసుకోవాలి. కలెక్టర్ పోవాలంటే వాళ్ళ పిఎం కనుక్కోవాలి ముందు. ఎందుకంటే ఆయన ద్వారా మనం అక్కడ పోవాలి. అలాగే మన దేవుని దగ్గర పోవాలంటే మన కుమారుడు ద్వారా మనం పోవాలి. ఎందుకంటాడు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి ఎవరు పోలేని చెప్తున్నాడు. మనం చేసే ప్రతి కూడా ఆయన నామంలో మనం ఆయన అడిగి మనం పొందుకోవాలని చెప్తున్నాడు. కనుక మనం ఏ జరిగి కూడా మీరు నా నామమున ఏమి అడుగుదురో వాటన్నిటిని చేస్తా చెప్పాక చెప్తున్నాడు. నన్ను ఏమి అడిగినాను నేను చేతును, మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞ గైకుంటు. అయితే మనం దేవుని ప్రేమిస్తే ఆ చెప్పి ప్రతి ఆజ్ఞ కూడా మనం గైకుంటాం. ఇంకా మనం ఆయన ప్రేమించి ఆయన చెప్పిన మాట మనం కప్పకుండా ఆయన మన ఆజ్ఞలు మనం గైకొనాలి. అలాగూ చేస్తే దేవుడు మన మనల్ని ఆలకించి మన మనల్ని కూడా ఆయన ఆలకిస్తామని చెప్తున్నాడు. అలాగూ మనం దేవుని అడగాలి, దేవుని మనం పొందుకోవాలి. 15వ అధ్యాయము
ఏదో చూద్దాం. నా యందు మీరును మీ యందు నా మాట నిలిచిన మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువల్ల నా శిష్యులు అయితే అన్నాడు, నా యందు మీరును మీ యందు నా మాట నిలిచిన అయితే మనము ఆ యందు ఉండాలి. ఆయన మాటలు మన యందు ఉండాలి. మనం ఎప్పుడు దేవునిలో ఉండాలి. దేవుని మాటలు మన హృదయంలో ఉండాలి. అప్పుడు మనం ఏది అడగదో మనకి ఇష్టమని అడగండి, మీకు ఏది ఇష్టం అడగండి, అది చేస్తా అంటున్నాడు. అన్నాడు, నా యందు మీరును మీ యందు నా మాట నిలిచిన మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువల్ల మీరు నా శిష్యులు అడుగురు. అయితే మీరు మహిమపరచబడాలి. అలాగూ మీరు మహిమపరిస్తే మీరు దేవుని శిష్యులు అడుగుతారు చెప్తున్నాడు. మన శిష్యులుగా ఉండాలంటే మనం అడగాలి. మనం ఆయన మాటలు ఆయన మనం ఉండాలి. ఆయన మాటలు మన మీద నిలిచి ఉంటే మనం ఏది ఇష్టమో అడగండి. నీకు ఏది ఇష్టమో ఏది కావాలని అడగచ్చు. అయితే ప్రతి ఒక్కరు కూడా చేసేవాడుగా ఉన్నాడు, మనకి దయచేసేవాడుగా ఉన్నాడు. అలాగే మనం ఆయన్ను అడిగి మనం పొందుకోవాలి. అలాగ అయితే మనం దేవుడు తప్పకుండా మనకి ఇచ్చేవాడుగా మనకి కనబడుతున్నాడు. చూస్తే యోహాను సువార్త 16వ అధ్యాయం మనం చూద్దాము. 16వ అధ్యాయము 22వ వచనము. అటువలే మీరు నీకు దుఃఖపడుతున్నారు కానీ నువ్వు మరలా చూసేదను, అప్పుడు మీ హృదయం సంతోషించును. మీ సంతోషం ఎవరు మీ ఎదురు నుంచి తీసివేయడు. అయితే మనం సంతోషంగా ఉండాలి. అదే ఇప్పుడు మీరు దుఃఖపడుతున్నారు కానీ మనము దుఃఖపడుతున్నాము. ఎందుకంటే ఒక ప్రార్థన వలన మనం దుఃఖంతో ప్రార్థన చేస్తున్నాం, దుఃఖంతో అడుగుతున్నాం అంటాడు. అటువలే మీరు ఇప్పుడు దుఃఖపడుతున్నారు కానీ నేను మళ్ళా మీదకి వస్తాను, అప్పుడంటే మీరు సంతోషంగా ఉంటారు చెప్పి ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువును ఆనందించుడి, మరలా తిప్పుడు ఆనందించాలి అన్నాడు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఆనందించాలి. ప్రభు మనలో ఉన్నాడు కాబట్టి మనం ఆనందించాలి, సంతోషించాలి. ఎందుకంటే ప్రభు మన కోసం వచ్చాడు, మనలో ఉన్నాడు కనుక ప్రభు గురించి మనము సంతోషించాలి. ఎప్పుడు దుఃఖపడకూడదు. ఎందుకంటే ఆ సంతోషంలోనే సమాధానం ఉంటుంది. దేవుని సన్నిధిలో సంతోషము సమాధానము నిత్యము ఉంటుంది కనుక మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. మనం ముఖం తినపుచ్చుకోకూడదు. మనం ప్రార్థించేప్పుడు కూడా హ్యాపీగా సంతోషంగా ఉంటే అలా మనం సంతోషంగా ఉండి దేవుణ్ణి మహిమపరచాలి, దేవుని స్తుతించాలి. ఇంకా మనం ఆ విధంగా మనం సంతోషంగా ఉంటే ఇప్పుడు దుఃఖపడుతున్నా కానీ తర్వాత మీరు సంతోషిస్తారని చెప్తున్నాడు. ఆ సంతోషం ఎవరు కూడా మీరు తీసివేయలేడు. ఎందుకంటే ఆ దేవుడి సంతోషం కనుక. ఇంకా యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. మరియు మనం ఆయన గైకొనొచ్చు, ఆ దృష్టికి ఇష్టమైన చేస్తున్నాం కనుక మనం ఏమి అడిగినాను అది ఆయన వల్ల మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ కనుక ఆయన కుమారుడు యేసుక్రీస్తు నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ప్రకారముగా ఒకరినొకరు ప్రేమిపోవాలన్నది అది అంటున్నాడు. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు. ఆయన కొన్ని ఆజ్ఞలు మనకి ఇచ్చాడు, ఆ ఆజ్ఞ మనం గైకొనాలి. అదే మనకైతే మనం గ్రంథం ఇచ్చాడు కానీ అప్పుడు ఇశ్రాయేలుకి అది లేదు. ఎందుకంటే 10 ఆజ్ఞలు వాళ్ళకి ఇచ్చాడు. ఆజ్ఞ కూడా మనం గైకొని చెప్తున్నాడు. ప్రతి ఆజ్ఞ మనం గైకుంటే మరియు మనం ఆయన ఆజ్ఞను గైకొంటూ ఆయన దృష్టికి ఇష్టమైనది చేస్తున్నాం కనుక మనం ఏది అడిగినాను ఆయన మనకి ఆయన వల్ల మనకు దొరుకుతుందని చెప్తున్నాడు. మనం అడగాలి, ఏది అడిగి సరే ఏదైనా అడుగు, మన ఇష్టం. నీకు ఇష్టమైనది అడుగు అంటున్నాడు, నీకు ఏది కావాలో అడుగు అంటున్నాడు, అది ఇస్తాను చెప్తున్నాడు. కనుక ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన ఆజ్ఞ గైకుంటే మనం ఏదైనా కూడా ఆయన ఇష్టం చెప్తున్నాడు. ప్రైజ్ హల్లెలూయా. కనుక ఆ విధంగా మనం దేవుణ్ణి అడగాలి, అడిగి పొందుకోవాలి. అదే గ్రంథంలో 5వ అధ్యాయము 14వ చూద్దాము. 14వ వచ్చిన
5వ అధ్యాయం 10వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏ జరిగినను ఆయన మన మనవి ఆలకించును. అదే అయిపోయింటే ఆయన బట్టి మనము ధైర్యం ఒక ధైర్యం మనకి ఇచ్చాడు. ఎందుకంటే మనం ఏ అడగడానికి మనకి ధైర్యం ఇచ్చాడు. ఎందుకంటే ఆయన తండ్రి కనుక మన కుమారులు కనుక మనం ఏదో అడగొచ్చు, ధైర్యంగా అడగొచ్చు. ఆ ధైర్యం మనకు యేసు ప్రభు మనకి ఇచ్చాడు కనుక అన్నాడు. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మనవి ఆలకించని చెప్తున్నాడు. ఆ చిత్తానుసారంగా ఏదో అడగాలి, ఆ చిత్తాన్ని ఎరిగి ఉండాలి. ఎందుకంటే ఆ చిత్త ప్రకారం మనం అడిగితే తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ చిత్తాన్ని తెలుసుకోవాలి. ముందు ఆ చిత్తం ఏమిటో ఆయన ఏ విధంగా అనుకుంటాడో ఆ చిత్తాన్ని కనుక్కోవాలి. తండ్రి ఈ చిత్తం ఏమిటి అని అడిగి తెలుసుకోవాలి. ఆ చిత్త ప్రకారంగా మనం అడగాలి. అయితే అలా అడిగితే దేవుడు మనవి ఆలకిస్తూ చెప్తున్నాడు. అలాగ మనం దేవుని అడిగి పొందుకోవాలి. చూద్దాము యాకోబు గ్రంథము 1వ అధ్యాయము. జ్ఞానము కొద్దుగా ఉన్న యెడల అది దేవుని అడగవలెను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. చాలండి. అయితే అతడు ఏమాత్రం సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరమును పోలి ఉంటాడు. అయితే మనం అడగటంటే మీరు ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉన్న యెడల అతడు దేవుని అడగాలి. మనం ఎక్కువ జ్ఞానంతులు కాదు, మనం ఏంటంటే జ్ఞానవంతులు కాదు, అజ్ఞానవంతులమే. దేవుని మనం చూస్తే ఎంతో చిన్న వారము, మనం జ్ఞానం లేని వారము. అయితే ఆయన జ్ఞానం లేని వారిని అనుకుంటాడు. ఆయన ఎవరిని అనుకున్నాడు? అలాంటి వారికి ముందు ఆయన దర్శనం కలగటాన్ని చేశాడు. ముందు గొడవలను పిలిచాడు కనుక ఆయన జ్ఞానం లేని వారిని ఆయన పిలుస్తాడు. జ్ఞానవంతుల్ని ధనవంతుల్ని పిలవట్లేదు. ఆయన అంటున్నాడు, నేను నీతిమంతులు పిలవచ్చును కానీ పాపం పిలవచ్చు కానీ నీతిమంతులు పిలవరాలని చెప్తున్నాడు. అలాగా ఆయన అంటూ జ్ఞానం లేని వారిని పిలుస్తున్నాడు. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. అయితే మనం ఏది కావాలంటే అడగండి. తండ్రి మాకు జ్ఞానం లేదు, సరైన జ్ఞానం లేదు, మాకు జ్ఞానం ఏంటంటే దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఆయన అడగాలి. ఆ జ్ఞానం గురించి మాకు ఏది కావాలో ఆయన్ని అడిగితే అప్పుడు ఆయన అనుగ్రహించబడతాడు. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా అందరికీ ధారాళముగా ఇచ్చేవాడు. ధారాళంగా ఇస్తాడు, ధారాళంగా మనం దయచేస్తాడు. మనం అడుగుతారు ఏది అడగాలో అది అడిగితే అలా చిత్తం ఎరిగి అడగాలి. అలా అడిగితే ధారాళంగా ఇచ్చే దేవుడుగా మనకు కనబడుతున్నాడు. ధారాళంగా ఇవ్వాలి కనుక దయచేవాడు. అయితే అతడు ఏమాత్రం సందేహింపక, మనం ఏం చేయాలంటే ఏమాత్రం సందేహింపక విశ్వాసంతో అడగాలి. ఎప్పుడైతే విశ్వాసంతో అడుగుతామో అప్పుడు దేవుడు మనకి అనుగ్రహించబడతాడు, తప్పకుండా మనకి ఇస్తాడు. విశ్వాసంతో అడగాలి, నమ్మకంగా అడగాలి, ధైర్యం తెచ్చుకో అడగాలి. అయితే అంత ధైర్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఎందుకంటే మన కుమారులు కనుక మనకు ఆ ధైర్యం ఉంది. స్వతంత్రంగా అడగొచ్చు, మనకి ఏది కావాలో వాడు కూడా స్వతంత్రంగా అడగొచ్చు. అలాగే అడిగితే దేవుడు ఇచ్చేవాడు మనకు కనపడుతున్నాడు. మనం చూస్తే చివరిగా కీర్తన గ్రంథము 2వ అధ్యాయము ఇందులో చూద్దాం. చదవండి 2వ అధ్యాయం. నన్ను అడుగుము, జనములో నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతములు సొత్తుగాను ఇస్తాను. అయితే అడగాలి. అని అడిగితే ఒక జనం మీద మనకి స్వాస్థ్యం ఇస్తాడు. మనకి ఏది కావాలో అడిగితే ఆయన వస్తాడు. అన్నాడు నన్ను అడుగుము, మనం ఆయన అడగాలి, దేవుడు ఇస్తాడు, దయచేస్తాడు, నమ్మకంతో మనం అడగాలి. అనుకుంటున్నాడు నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తా అంటాడు. భూమిని దిగంతముల వరకు ఎంత భూమి ఉందో అంత కూడా మనకి దయచేసిగా ఉంటున్నాడు కనుక మనం ఆయన అడగాలి. దేవుని నమ్మకంగా అడగాలి, విశ్వాసంతో అడగాలి. అడుగుతున్నాడు. అయితే మనము దేవుడు ఇచ్చేవాడుగా కనబడుతున్నాడు. నా యందు మీరు నా మాటలు నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టమో అడగాలి. ఆయన దయచేసి కనుక మనం ఆ విధంగా మనం అడగాలి, నమ్మకంతో అడగాలి, విశ్వాసంతో అడగాలి. అలా అడిగితే దేవుడు చివగా ఉన్నాడు కనుక మనము దేవుళ్ళు అడుగుతున్నాము. కొన్ని కుటుంబాల గురించి మనం అడుగుతున్నాము, వాళ్ళ కుటుంబ అవసరాల కోసం అడుగుతున్నాము, ఓ కుటుంబాల స్వస్థత కోసం అడుగుతున్నాము, కుటుంబంలో రక్షణ కోసం అడుగుతున్నాము.
ఆ కుటుంబాలు సన్నిధి రావాలని అడుగుతున్నాం. ఇవన్నీ కూడా దేవుళ్ళు అడిగితే ఆయన తప్పకుండా చేసేవాడుగా కనబడుతున్నాడు. మనం అడగాలి, నమ్మకంతో అడగాలి, విశ్వాసంతో అడిగితే దేవుడు చెడుగా మనకి కనబడుతున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశించడాక ఆమె.